లైవ్ 2 లైన్లు పండవేశారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి ప్రారంభం విద్యార్థి చేతుల మీదుగా ఇక్కడ జరుగుతుంది. ఎవరైతే గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల కోసం వారికి జీరో బిల్డింగ్ వస్తున్న సందర్భంగా వారిని చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను 500 సిలిండర్ ఇస్తుండే అలాంటిది ఏమైందని మనం మర్చిపోవద్దు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా కానీ మన రేవంత్ అన్న గుండెల్లో గుర్తుండిపోవాలి. మన రేవంత్ అన్న ఎందుకంటే మన జీవన్ అన్న మనకు బుడిగ సంఘాలకు ఫస్ట్ మీటింగ్ మన బుడిగ సంఘాల ఖాళీ పెట్టినంటే చాలా సంతోషం మనకందరికీ. మన జీవనన్న మనకు ఎంతో మనకు సాయం చేస్తాడు కాబట్టి జీవనన్న మన బుడిగ సంఘాలు కానీ మన పేద ప్రజలంటే ఎంతో ఇష్టపడతాడు. ఎందుకంటే మన జీవనన్న మనకు ఎంతో ఇష్టపడతాడు కాబట్టి మన జీవనన్న మన గుండెల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే 6 పథకాలు గ్యారంటీ అమల్లోకి తీసుకొచ్చింది. దాంట్లోంచి ఫస్టే గృహలక్ష్మి ప్రమాణ స్వీకారం కాగానే ఫస్ట్ గృహలక్ష్మి తీసుకొచ్చి ఉచిత బస్సు తీసుకొచ్చింది. దీంతో మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ఈ పని చేయలేదు. మహిళల కోసం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం వల్ల ప్రతి ఒక్కరు మహిళ వాళ్ళ కళ్ళల్లో ఆనందం తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టే తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు 10 లక్షలు జరిగింది. కాబట్టి దీనివల్ల ఎవరికి కూడా 10 లక్షల వరకు బిల్లు అవుతుందని సో దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. 10 లక్షల వరకు బిల్లు అయితే అక్కడ పే చేస్తారు. సో టెన్షన్ లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఇప్పుడు సిలిండర్ది కూడా మొన్నే లాంచ్ అయింది. 500 సిలిండర్లు ఇక ముందు ఇప్పుడు రాబోతుంది. ఈ 11వ డేట్ నాడు ఇందిరా ఇల్లు కూడా శాంక్షన్ అంటే ఇక ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు గృహజ్యోతి విషయానికి వస్తే 200 యూనిట్ల వరకు బిల్లు మనకి కరెంటు కట్ అయిపోతే ఎవరు అందరికీ 0 బిల్ వస్తుంది. ఎవరు బాధపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయ్యో పక్క వాళ్ళకి వచ్చింది నాకు రాలేదే అని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వస్తుంది. ఈ నెల రాకపోయినా వచ్చే నెల ఖచ్చితంగా వస్తుంది. మేము ఆఫీసర్లతో కూడా మాట్లాడతాం. అందరూ సహకరిస్తారు, సహకరించాలని కోరుతాం. ఆఫీసర్స్ అందరికీ చెప్తుంది ఏంటంటే పాపం వాళ్ళకి తెలియదు, కొద్దిగా ఓపిక కొద్దుండి వాళ్ళకి ఆన్సర్స్ చెప్పండి, జవాబు ఇవ్వండి. జవాబుదారీదనం మనకు కష్టంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు అందరూ ఓపిక కొద్దుండి అందరూ వాళ్ళకు సహకరించి వాళ్ళందరికీ పనిచేసి పెట్టండి. అట్లయితే కదా వాళ్ళు మమ్మల్ని నమ్మేది. సో ఖచ్చితంగా మీరు అందరికీ చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. వారికి మహిళలకు సంబంధించి వారు ఉచిత రవాణా బస్ సౌకర్యం అట్లా ఏదైతుందో వైద్య సదుపాయం కూడా భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు. ఉచిత వైద్య సదుపాయం సంబంధించి అది ఏ రుగ్మత అయినా, ఎంత పెద్ద రుగ్మత అయినా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం పొందే విధంగా అట్లా ఇప్పుడు మనం ఆరంభం చేసుకున్నటువంటి ఈ 200 యూనిట్ల వరకు గృహ అవసరాల కొరకు ఎవరైతే విద్యుత్ వినియోగిస్తారో వారికి ఏ విధమైనటువంటి ఒక చెల్లింపు లేకుండా 0 బిల్లింగ్ ద్వారా ఏదైతుందో మనకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించేయడం ప్రధానం ఇదే చెప్పండి. అంటే ఆడబిడ్డలు ఎవరైనా కానీ మనకు వంట చెరువు ప్రధానం అమ్మ అంటున్నాం. ఒకప్పుడు వంట చెరువు స్థానిక కుకింగ్ గ్యాస్ వచ్చింది. కుకింగ్ గ్యాస్ ఏదైతుందో ఒకప్పుడు 2014లో మనకు కేవలం 400 రూపాయలకు మనకు సిలిండర్ లభిస్తుంది. అటువంటి 400 రూపాయల సిలిండర్ ఏదైతుందో ప్రతి గృహిణి ఏదైతుందో వంటకు ఉపయోగించేటువంటి ఒక సిలిండర్ ధర ఏదైతుందో రెట్టింపు పై కావడంతో ఈ కుకింగ్ గ్యాస్ కూడా కేవలం 500 రూపాయలకే మనకు కల్పింపు చేయబడే విధానం. 500 రూపాయలకు మనం అదనంగా ఎంత చెల్లింపు చేసినా కానీ ఆ అదనపు చెల్లింపు ఏదైతుందో మనకి కేవలం వారం రోజుల లోపల మనం తిరిగి మీ బ్యాంక్ ఖాతాలో పడతాం. ఇప్పుడు ఈ మాత్రానికి సంబంధించి మనం మొదటి తారీఖు ఎవరైతే గ్యాస్ సిలిండర్
సౌకర్యం పొందిలో ఆయిల్ గ్యాస్ కంపెనీ దగ్గర 500 రూపాయల కంటే అదనం చెల్లించింది. ఇప్పుడు బ్యాంక్ ఖాతాలో పడిపోయింది అన్నమాట. వాస్తవంగా చెప్పట్టు నేను కొంచెం దేశంలోనే అనుకుంటా ఇంత గొప్ప కార్యక్రమాలు అమలు చేయబడతామని చెప్పంటున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ కార్యక్రమం ఆరంభింపు చేయబడటానికి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవటం నిజంగా హర్షించదగిన విషయంగా పేర్కొంటున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా నిరుపేద వర్గాలు ఉపాధి నిమిత్తం ఏదైతుందో ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయింది. ఒకప్పుడు ఏదైతుందో వీరంతా ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామానికి చెందినటువంటి వారు ఏదైతుందో దాదాపు 40-50 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినామని చెప్పంటారు వాళ్ళందరూ కూడా. అట్లాగే పక్కన కోత్రాల కాని కూడా ఉందమ్మా. ఈ రెండు ఏదైతుందో అత్యంత నిరుపేద వర్గాలు. మన గాంధీనగర్ కూడా ఉంటుంది మేడం. ఇవన్నీ నిరుపేద వర్గాలు. కొంచెం ఈ జీరో బిల్డింగ్ లో నేను కూడా ఇక్కడ 100% జీరో బిల్డింగ్ వస్తాయి సార్. 100% జీరో బిల్డింగ్ వస్తాయి చెప్పంటున్నాను. మొత్తం ఇవాళ జీరో బిల్డింగ్ అనేది ఈ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది మనం ప్రజా పాలనలో మనం నిర్వహింపజేయబడ్డప్పుడు అందరూ దరఖాస్తు చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే అశ్రద్ధతో కొంతమంది దరఖాస్తు చేసుకోలేకపోవడంతో మనకు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలా సౌకర్యం పొందలేకపోతుంది. ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండి 200 యూనిట్ల లోపు ఎవరైతే కాలుస్తారో విద్యుత్ గృహ అవసరాలకు వాళ్ళు వైట్ రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఈ మూడు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఇంతమంది అయినా కానీ మీకు అందరికి ఏదైతుందో ఈ ఉచిత విద్యుత్ జీరో బిల్డింగ్ సౌకర్యం లభిస్తుంది. సపోజ్ ఎవరన్నా అశ్రద్ధతో తెలిసిన చేసుకున్నది అనుకోండి అమ్మా, ప్రభుత్వం వాళ్ళకు కూడా అవకాశం ఇస్తుంది. మీరు రేపటి నుండి ఏదైతుందో ఇటు మున్సిపల్ కార్యాలయంలో మీరు ఏదైతుందో అక్కడ ఆన్లైన్లో సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. అక్కడ పోయి మీరు ఆన్లైన్లో సెంటర్ ఓపెన్ చేస్తే అక్కడ మనం నమోదు చేసుకుంటే మనకు 200 యూనిట్లో విద్యుత్ కాల్చిన వారు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోలేక ఉన్నట్టయితే ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే ఆన్లైన్లో దాన్ని వారం రోజుల లోపల వెరిఫై చేసి మీరు బిల్లు కట్టే అవసరం లేకుండా ఈ నెలకెళ్ళి బిల్లు కట్టే అవసరం లేకుండా మీకు కూడా ఏదైతే జీరో బిల్లింగ్ సౌకర్యం కల్పించబడదు. 200 యూనిట్లు పైబడ్డ వాళ్ళు కూడా కొద్దిగా చూస్తారు, అది ఇదేంద్రా మరి ఆ 200 యూనిట్ల లోపల వాళ్ళకి ఇస్తారు, మరి మా సంగతి ఏందని చెప్పాలి. నిజమే, ప్రభుత్వం ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించుకోవాలి. నువ్వు ఎంతగానో ఇస్తా చెప్పండి నాటుకుంటారు అందరూ కూడా వచ్చి లెక్క. అలా కాకుండా 200 యూనిట్ల పైబడి ఎవరైనా కాల్చే వాళ్ళు ఉన్నా కానీ మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఓ 50, 60, 70 ఎక్కువ కాల్చిన కూడా ఏదైతుందో మీరు 200 యూనిట్ల లోపలికి రండి అమ్మంటుంది. ఇవాళ 200 యూనిట్ల పైబడి కాల్చే వాళ్ళు ఎవరున్నా కానీ మీరు ఎప్పుడు 200 యూనిట్ల లోపలికి వస్తారో అప్పుడు ఆ నెలకెళ్ళి మీకు జీరో బిల్లింగ్ వస్తుంది. ఈ దయచేసి గమనించాలని చెప్పండి. విద్యుత్ సౌకర్యం పొందినా, ఇంతవరకు ఆసరా పెన్షన్ పొందినా, గృహ నిర్మాణ కార్యక్రమం అయినా మీరు ఏ దిశలో కానీ ఇవాళ మన సమాజంలో కుటుంబాలలో 70%, 80% మనం సౌకర్యం రాయితీ పొందేటువంటి కార్యక్రమం ఇది అమలుతో నేను అనుకోని చెప్పంటున్నాను. అంటే ఇవాళ విద్యుత్ శాఖ మీద ఎంత బరువు బాధ్యత ఉందో దయచేసి గమనించాలని చెప్పంటున్నాను. మా విద్యుత్ శాఖ అధికారులు బాధ్యతగా పనిచేస్తారు. నాకు కూడా ఆలోచన విధానంలో ఏదైతుందో సహకరిస్తారు. ఇంకా బరువు బాధ్యత పెరిగింది కాబట్టి ఏదైతుందో ఇంకా సమర్థవంతంగా పనిచేసి అటు మీ శాఖల పేరు తెచ్చుకోండి, ఇటు ప్రభుత్వాల పేరు దేవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. గౌరవ సీఎం గారు 2 ఇంపార్టెంట్ పథకాలని లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. దానిలో ఒకటి గృహజ్యోతి కార్యక్రమం, దానిలో 200 కన్నా తక్కువ యూనిట్ ఎలక్ట్రిసిటీ వినియోగం చేసే వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా జీరో బిల్లింగ్ చేస్తూ ఎలాంటి పైసలు చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం భారం కూడా అంటే ఇది ఏదో ఫ్రీగా వస్తుందంటే మీకు ఫ్రీగా వస్తుంది కానీ గవర్నమెంట్ కి ఫ్రీగా రాదు. ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ మళ్ళీ డిస్కామ్ ఆ కంపెనీలకి చెల్లించడం జరగాలి. సో అయినా పర్వాలేదు కానీ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి, ఒక మంచి పథకాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ సీఎం గారు 27వ తారీఖు లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో మంచి పథకం మహిళా మూర్తులకి 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఆ రోజే ప్రారంభం చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ మహిళా మూర్తులు అంటే నాకు చాలా సంతోషం. ఒక మహిళగా పెద్దపీట మహిళలకి వేస్తున్నందుకు అడిగిందో దానికి అనుకూలంగానే జస్ట్ 2వ రోజే 6వ తారీఖు కొత్త ప్రభుత్వం రావడం జరిగిందో 8వ తారీఖే 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేసుకోవడం జరిగింది. ఒకటి
మహిళా మూర్తులకి మహాలక్ష్మి పథకం కింద బస్సు ఫ్రీ బస్ ప్రయాణం, దాంతోపాటు చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షలకి ఆ లిమిట్ అనేది పెంచడం. సో ఇప్పుడు 500 రూపాయలకి మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఫస్ట్ మీరు చెల్లించిన తర్వాత ఆయిల్ కంపెనీలు, ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్ కంపెనీస్ కి డబ్బులు ఇమీడియట్ గా చెల్లించడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా. సో ఈ గ్యాప్ అనేది అంటే 500 యాక్చువల్ పడేది 1200 కాబట్టి ఈ మొత్తం 700 రూపాయలు ఒక్క సిలిండర్ పైన మొత్తం భారం ప్రభుత్వమే భరించడం జరుగుతుంది. అంటే మన అందరి తరఫున ఒక్క ఇంటిలో చూసుకుంటే గౌరవ ఎమ్మెల్సీ గారు ఒక జస్ట్ అప్రాక్సిమేట్ గా లెక్కలు వేస్తే కూడా 30,000 రూపాయలు ఒక ఇంటికి సేవింగ్ అవుతున్నాయి సంవత్సరానికి. సో అదంతా భారం అనేది ప్రభుత్వం భరిస్తుంది. సో అందరు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి, ఎస్పెషల్లీ మహిళా మూర్తులకి. ఎందుకంటే ఒక్కొక్క పైసా పోగు చేసి దేనికో దానికి మంచిగా పిల్లల ఎడ్యుకేషన్ లేకపోతే మంచి డైట్ కోసము స్పెండ్ చేస్తారు ఇప్పుడు ఈ డబ్బులతో. దాంతోపాటు ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద మీరు అందరూ చూస్తున్నారు 200 కన్నా ఇప్పుడు జిల్లాలో చెప్పినట్టు 2,98,000 మనకి కనెక్షన్స్ ఉన్నాయి. దానిలో సుమారుగా ఇప్పుడు టెంటేటివ్ గా వాళ్ళు ప్రతి ఇంటికి మీటర్ చెక్ చేస్తే 1,70,000 ఇళ్ళకి లెస్ దెన్ 200 యూనిట్స్ కాల్చడం జరిగింది. సో వాళ్ళకు మహిళా మూర్తులకి ఇబ్బంది కాకూడదనే ఈ పథకాలన్నీ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రజాపాలన సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి అవి వినియోగించుకోండి. ఇమ్మీడియట్ గా అక్కడ రాని పక్షాన ఇప్పుడే ఉరకకండి, చూడండి. ఇప్పుడు బిల్లులు చేస్తున్నారు కాబట్టి రాని వాళ్ళు దయచేసి తర్వాత అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీరు అక్కడ వెళ్తే మేము అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మహిళా మూర్తులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపు. ఎందుకంటే ఇన్ని పథకాల్లో ఒకేసారి వాళ్ళు తక్కువలేని రకంగా మనం వారికి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పనిసరిగా ఆ మహిళా మూర్తుల ఆశీస్సులు ప్రతిసారి ఉండాల్సిందిగా కోరుతూ, అదే విధంగా ఒక ప్రోగ్రామ్ ని ఒక స్కీమ్ ని సక్సెస్ చేసే బాధ్యత కూడా మీ అందరిపైన ప్రజలపైన ఉంటుందని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా 6 గ్యారెంటీ పథకాలు, పేదవాళ్ళకి చెందాల్సిన 6 గ్యారెంటీ పథకాలు గ్రామాన మేమందరం ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ఒక మహిళా సోదరిమణి మా తెలంగాణ ఉన్న మహిళలను ఆదుకోవాలని ఆ రోజు ఈ 6 గ్యారెంటీ పథకాలు అమలు విషయంలో కూడా వారి యొక్క నేతృత్వంలో ఆ రాహుల్ గాంధీ గారి మేమందరం కూడా ఆ కార్యక్రమం రూపకల్పనలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో నేను ధర్మపురి శాసనసభ్యుడిగా ధర్మపురి లక్ష్మీ శాశ్వత ఎన్నుకోబడి మొదటిసారి పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు దుప్పుగా నియమించిన తర్వాత ఇవాళ అధికార పరంగా కార్యక్రమానికి పాల్గొన్నాను. నేను మా జీవన్ గారు ఎందుకంటే మా సాయం చూపిందంటే ఖచ్చితంగా రావాలి సార్, ఖచ్చితంగా టైం మెయింటైన్ చేస్తాడు. సార్ ఒక భయం నాకు, నేను మెరుగుండే పొద్దున బయలుదేరి చేసిన కలెక్టర్ గారు మరి మొదటి కార్యక్రమం ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీ పథకాల్లో కూడా మీ అందరూ తెలిసి ఇక్కడ మహిళా సోదరి మళ్ళీ మా దుర్గజంగం సంబంధించిన మా సోదరులందరికీ ప్రతి కుటుంబానికి చెప్తున్నాం. దుర్గజంగం సంబంధించిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మీ అండగా ఉన్నది. మీ అందరికీ తెలుసు కరీంనగర్ ఉన్నటువంటి మహానగరంలో కూడా మేము మురుగజంగానికి సంబంధించిన కాలనీ కూడా ఏర్పాటు చేసినాం రేకొట్టిగా. ఈరోజు ఇంత పెద్ద కాలనీ కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా పేదవాళ్ళకి సంబంధించిన గృహజ్యోతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు పెద్ద జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా మా చేతుల మీదుగా ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టి 200 యూనిట్ లోపు వరకు ఏ గృహం వాడుకున్న ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని ఉచితంగా మరి కరెంటు సౌకర్యాలు కల్పించి ఈ యొక్క జిల్లాలో సుమారు 1,70,000 మంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం జగిత్యాల జిల్లాలో 18 మండలాలకు సంబంధించినటువంటి 1,70,000 మంది గృహాలకు ఉచితంగా గృహజ్యోతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు. పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా
మరి ఆలోచన చేయాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు. మహిళా సోదరిమణులకు ప్రభుత్వం వచ్చి 48 గంటల లోపటినే ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించిందమ్మా. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు గృహజ్యోతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలో లాంఛనప్రాయంగా మరి ఈరోజు ఉచితంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరి చాలా విషయాలు పెద్దలు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు, ఎస్సీ గారు మాట్లాడారు, చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు. ఎవరు పూర్తి పేదవాళ్ళు ఉన్నారో అందరికీ అర్హత ఉన్న వాళ్ళకు ఇందిరా ఇల్లు వచ్చే విధంగా ఆ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా పురుగజంగానికి సంబంధించిన మా సోదరు వాళ్ళకి అందరూ కూడా మీ ఈ యొక్క ప్రభుత్వం తరఫున పేదవాళ్ళకు అండగా ఉండే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మీకున్న పరిస్థితుల పట్ల మరి ఏ విధంగా ఉండేది. ఈ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాళ్ళకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా అమలు చేసే విషయంలో నేరుగా కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసమ్మా ఉచితంగా బస్సు సౌకర్యం అంటే రాష్ట్ర ప్రభుత్వమే మీరు ఎక్కడైతే ప్రయాణం చేస్తుందో ఆ డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఆర్టీసీ డిపార్ట్మెంట్ జమ చేస్తుంది. ఈరోజు కరెంటుకి సంబంధించిన 200 యూనిట్ల వరకు మీరు ఎంత కరెంటు వాడుకుంటున్నారో ఒక లబ్ధిదారు కానీ ఒక బెనిఫిషియర్ కానీ ఉంటే ఆ బెనిఫిషియర్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన డబ్బులు కూడా రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెల్లిస్తుంది. అంటే పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా మీకు అండగా ఉండే కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలని మనవి చేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు మరి అమలు చేసి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.